హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ముస్లింలు అనాధికారికంగా ఎందుకు హజ్ యాత్ర చేస్తున్నారు, చేసిన వారిలో సుమారు 1300 మంది పైగా ఎందుకు చనిపోయారనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హజ్ అనేది ముస్లిం సోదరులు పవిత్రంగా భావించేటువంటి మక్కా దర్శనం కోసం ప్రతి ఏటా చేసే ఒక యాత్ర. అయితే ఈ మక్కా దర్శనం ఏదైతే ఉందో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మక్కా దర్శనం తన జీవిత చరాంకంలో ఒక్కసారైనా మక్కా దర్శనం చేయాలనేది జీవిత కోరిక లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ ఏడాది సుమారు మక్కా దర్శనం 18 లక్షల మందికి పైగా చేశారు. అయితే వీరిలో అనాధికారికంగా సుమారు 1,40,000 మంది మక్కా దర్శనం చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే వీరు ఎందుకు అలా చేశారని మనం తెలుసుకోవచ్చు. అంటే వివిధ దేశాలు ఏం చేస్తాయంటే వడపోత ప్రకారంగా అంటే ఫిల్టర్ చేసేసి కొంతమందికి మాత్రమే మక్కా దర్శనం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం మరీ ఎక్కువగా మక్కాలో సౌదీ అరేబియాలో సుమారు 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు మనకు తెలుస్తుంది. ఈ మక్కా దర్శనం కోసం చాలా మంది నరకదారుణ వెళ్ళినటువంటి వారిలో ఆ వేడిని తట్టుకోలేక చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో అనాధికారికంగా 1,40,000 మందితో సహా సుమారు 5 లక్షల మందికి పైగా ఆసుపత్రి పాలైనట్టు మనకు వివిధ గణాంకాలు అయితే తెలుస్తున్నాయి. అయితే వీరిలో ఎవరైతే ఎక్కువ వయసు కలిగి ఉంటారో వారు ఎక్కువ ఎండ వేడి మీద తట్టుకోలేక ఎక్కువ మంది చనిపోయారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఉష్ణోగ్రతను తగ్గించడం కోసం తగిన చర్యలు తీసుకోవడంలో మరియు ఏదైతే మక్కాకు దర్శనం కోసం ఎక్కువ మంది వస్తుంటారో వారికి సంబంధించిన సపర్యాలు చేయడంలో సౌదీ అరేబియా విఫలమైనట్టు పలు దేశాలు విమర్శిస్తున్నాయి.